హలో హలో. హాయ్ డార్లింగ్, ఎక్కడున్నావు? నేను మొక్కలకి నీళ్లు పోస్తున్నాను. ఓహో, చెట్లకు మాత్రమే దాహం తీరుస్తావా? మాకు మాత్రం తీర్చావా ఏంటి? పెళ్లి చేసుకుని నీ దాహం నా దాహం తీర్చుకోవచ్చుగా. టైం చూసుకొని కాల్ చేస్తాను, జస్ట్ వెయిట్ చేయి. ఓకే, బాయ్. ఆగరా. ఏంటి, నీకు బ్రాందీ విస్కీ ఇలాంటి అలవాట్లున్నాయా? ఇక మీద అలాంటి అలవాట్లు మానేసి పాలు, హార్లిక్స్, బోర్న్విటా అన్ని తీసుకొని మంచి ఆరోగ్యంగా తయారవు. పిచ్చి అలవాట్లు అన్ని మానుకో. హలో, ఇటు సత్యబాబు, అటెవరు? నేను జాంబాని. జంబానా? కాదు కాదు, అంటే నువ్వు రానివా? ఈ సత్యబాబేనా? ఈ సత్యబాబునే. మీరు గెస్ట్ హౌస్ కి రమ్మన్నారని వచ్చి తలుపులు కిటికీలు అన్నీ ఓపెన్ చేసి వెయిట్ చేస్తున్నా. అయ్యి బాబోయ్, నిన్నెవడో నైట్ తీసుకున్నాడు, వాడు కొట్టపోయి నాకు కొనేసింది గంట. అవ్వా, అదృష్టం అంటే ఇదే. ఒక అమ్మాయి కోరుకున్న అబ్బాయి కోసం ఎందుకు ఎదురు చూస్తుంది? అర్థమైంది. నేనే. అడ్రస్ ఎక్కడా? హే, అడ్రస్ అడుగుతున్నాడే. గుడ్ ఐడియా. పెంట్ హౌస్ అడ్రస్ చెప్పవే, అందరం కలిసి అక్కడ ఆడుకుందాం. ఆడుకుందామా పాడుకుందామా? ఏంటే క్లారిటీ, ముందు అడ్రస్ చెప్పు. ఓకే. 176 బి బ్లాక్, బంజారా హిల్స్. అక్కడికి వెళ్తే తెలుస్తుంది దీని డెప్త్ ఏంటో దాని డెప్త్ ఏంటో. వస్తాడంటావా? మగాళ్ళ వీక్నెస్ అదే. ఇయ్యా, అదృష్టం అంటే నీదేరా. హలో రాతి. హే ప్రియా, నీకు ఫోన్. నీ హార్డ్ కోర్ ఫ్యాన్. అబ్బా, చంపేశాడు. ఇప్పుడు తాగిందంతా దిగిపోతుంది. ఒక్క సాంగ్ అడిగాను, మై లవ్ ఈస్ గాన్. అరే, నా తర్వాత అడిగిన వాళ్ళ సాంగ్ ఎఫ్ఎం రేడియోలో వినిపిస్తున్నారు, మరి నేను అడిగిన పాట ఇంతవరకు ప్లే చేయలేదు. అరే, నేనేం పాపం చేశాను? ఈ ఎఫ్ఎం వాళ్ళకి నేనేం నష్టం చేశాను? నా రాత్రి పిలవండి. ఇప్పుడు రితిక సైన్ ఆఫ్ చేసే టైం వచ్చింది. ఇంతవరకు మీరు నాతో బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. నేను ఎంజాయ్ చేశానా? నేనా? ఏం మాట్లాడుతున్నా? రతి ఇంటికి వెళ్ళిందా? మరి మన గతి ఏంటి? బాయ్ బాయ్. రతి, కమ్ ఆన్. గుడ్ నైట్. ఆల్ అవుట్. డార్క్ డ్రాప్. ఓకే, ఉంటాను. బాయ్ బాయ్ బాయ్. మై లవ్ ఈస్ గాన్. చేస్. ఏ చంపా, 176 బంజారా హిల్స్ బి బ్లాక్ రమ్మన్నావుగా, వచ్చేసా. ఎక్కడున్నావు? మై దిల్కే తడక. జంప ఎక్కడ జంప? ఎక్కడ నా జంప? జంప, ఈ ఆవేశం తట్టుకోలేకపోతాను. జంప. అమ్మ జంప. మల్లె పూలు గల్లు ఉన్నవి పక్కలోన. హలో ఫోన్ లేడీ, నేను వచ్చేసా. జంప, ఎక్కడున్నావు? రండి త్వరగా, నేను మీకు చాలా దగ్గరలోనే ఉన్నాను. కొంచెం ముందుకొచ్చి రైట్ తిరగండి. అమ్మ దొంగ, నాతోనే దొంగట. అమ్మ కదండి, నాన్న కూడా దొంగే. అమ్మ, నాన్న, కూతురు కూడా దొంగ. అబ్బా, ఈ దొంగ చాలా బాగుంది. మీరు నాకు చాలా దగ్గరలో ఉన్నారు. రైట్ సైడ్ ఉన్న డోర్ ఓపెన్ చేసి రండి. రైట్ సైడా? సిక్స్ ప్యాక్ అయితే ఎంత బాగుండు. అయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఫ్యామిలీ ప్యాక్. జంబా, చీకటి కొందటి అయినా పర్లేదు. జంబా, నేను వచ్చేసా. ఎక్కడున్నావు? హలో, ఎక్స్క్యూజ్ మీ. హర్రర్ మూవీలో యాంటీ హీరోలో ఉన్నారు. ఒకసారి నాకు కాల్ చేసిన చంపలహాటి. చంప మీరేనా? నాకు సిగ్గేస్తుంది. ఒక్కసారి మీ పేజ్ చూపించరా? అమ్మ చంపో, మీ ఫేస్ చూడగానే నా బాడీలో సరిగా ఉన్న స్టార్ట్ అయిపోతాయి. నిజమా డార్లింగ్? అబ్బా, ఎంత క్యూట్గా పిలిచావు. నీ నవ్వు చాలా బాగుంది. నిజమా? అబద్ధాలు చెప్పే అలవాటు నాకు అస్సలు లేదండి. ఏమండి, ఒకసారి ఇటు వచ్చి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోరా?
కళ్ళు మూసుకో బేబీ. కళ్ళు మూసుకోరా అంటే సిగ్గనమాట. అమ్మ దొంగ, నేను రెడీ. ఐ యామ్ రెడీ. తెరిచేనా నువ్వు తెరువు. తెరిచేనా తెరువు. తెరిచేనా తెరువు. అంటే అన్నాడు నన్ను తప్పేస్తున్నాయి బాబోయ్. బాబోయ్ భయపడ్డాడు. మామా ప్లీజ్ మామా రివెంజ్ తీసుకునే ఒకే ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండిరా. ఇంత కక్ష పెంచుకున్నావు ఎవరి మీదరా? ఇంకెవరు, మా పక్కింటి ఐశ్వర్య. బాగుంటదా బావా? బాగుంటే ప్రేమ కలుగుతుంది. అరే ఆగరా, షార్ట్ గా మ్యాటర్ చెప్పు. పేరు ఐశ్వర్య, కానీ పర్సనాలిటీ చూస్తే ఆఫ్రికా నుంచి ఇండియాకు వలస వచ్చిన దానిలా ఉంటది. సచ్చినోడా, ఉండి నీ పని చెప్తా. ఇటు రావే. రైటు. ఏంటి వాడికి లైన్ వేస్తున్నావా? దగ్గర కదా, వాడికి ఇంకా అమ్మాయితో పరిచయం ఉందే. అబ్బా, అమ్మాయి హాట్గా ఒకటి పీకింది. దానికి ఏదో జ్ఞానోదయమైనట్టు మరీ దాని కాలు ముక్కేవాడిలా నా వైపు చీప్గా చూసి వెళ్ళిపోయింది మామ. అంతేనా? దీనికి ఎందుకురా అంత టెన్షన్ పడతావు? అంతేకాదరా, ప్రశాంతంగా సిగరెట్ కూడా తాగనివ్వట్లేదు. అప్పుడప్పుడు మూడో పోయి టెర్రస్ మీదకి వెళ్ళి బీడి తాగుదాం అనుకుంటే అప్పుడే కరెక్ట్ టైంకి బోర్నెట్ అబార్డుకొని పైకి వచ్చేస్తుందా. తాగితే ఎక్కడ కొడుతుందని భయం వేసి ప్రోగ్రామ్కి బ్రేక్ వేస్తూ వచ్చానురా. నేను నా జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలు చేద్దాం అనుకుంటే అదేమో 3 ముక్కలు 6 బిస్కెట్లు. లవ్ చేస్తుందేమోరా. మనమంతా యూత్ రా, అమ్మాయి మాత్రమే లవ్ చేయాలి, ఆంటీల్ని కాదురా. ఆంటీ ఇదంతా నీకోసమే చేస్తుందిరా. తెలుసు, ఇలాంటి పరిణామాలనే బ్యాడ్ టైమ్స్ అంటారు. తనకు నువ్వంటే ఇష్టం. ఒరేయ్, అది నిన్ను అల్లుడుగా చేసుకోవాలనుకుంటుందిరా. అందుకే ఈ దురలవాట్లకి దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తుంది. ఈ రన్నింగ్ లవ్ వెనకాల మ్యారేజ్ అనే బలమైన కుట్ర ఉంది. కరెక్ట్ మావా. ఇప్పుడే కాల్ చేయి, మనమేంటో చూపిద్దాం. చెప్పావు నాన్న, మళ్ళీ నేనే నిన్న అను ఊరికి వెళ్ళి నీ తప్పు లేదని నచ్చ చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకురమ్మని చెప్పాను కదా. నువ్వు ఆ ఊరు వెళ్ళలేదా ఏంటి? ఇందాకే వచ్చానమ్మా, ఇప్పుడు ఆ పని మీద ఉన్నాను. అవునా? ఈ సీరియల్ అయ్యేంత వరకు నా లైఫ్ కు బ్రేక్ ఇచ్చిన న్యూస్ ఏదొచ్చినా నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. ఏ భయం లేదని చెప్పు. ఇది చూడరా, ఫోన్ లో కూడా స్టార్ట్ చేయని చూపిస్తుంది. మళ్ళీ ట్రై చేయరా. అబ్బా అబ్బబ్బా. అబ్బా బంగారం. ఫోన్ లిఫ్ట్ చేయ ప్లీజ్, నీ కాలు ముక్కుతా, నిన్ను ఆడుకుంటానే. హలో హలో, ఏంటి మ్యాటర్ ఏంటి? మీరు ఐశ్వర్యనా? అవును, నేను ఐశ్వర్యనే. మీకు బంపర్ డ్రా తగిలించి చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చెప్పయ్యా. థ్యాంక్ యూ చెప్పయ్యా. పడింది దొంగ మొహంది. మీరు ఆఫీస్కి వచ్చి గిఫ్ట్ తీసుకెళ్ళండి. నిజమా? నా గిఫ్ట్ వచ్చిందా? ఎప్పుడొచ్చింది? ఎలా వచ్చింది? అసలు మీ షాప్ లో నేను ఏం కొన్నాను? దీని లెదర్ ఫేస్ కి వితౌట్ డౌట్ లో ఒకటి. మీరు మొన్న ఫెస్టివల్ కి పట్టు చీర కొన్నారు, మీ నెంబర్ ఉంది, అందుకే ఫోన్ చేశాం. అవునవును, నేనే కొన్నాను. నాకు గుర్తుకొచ్చింది. చూడు, నువ్వు మాట్లాడుతుంటే అచ్చం కితకితలు పెట్టే అప్పట్లో నా బాయ్ ఫ్రెండ్ గుర్తుకొస్తున్నాడు. దీనికి కూడా ఎవడో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. అయితే వాడు ఖచ్చితంగా ఏ విలన్ అయి ఉంటాడు.
చూడు మీరిచ్చిన చీర అలాగూ లేదు, కనీసం మీరిచ్చే గిఫ్ట్ అయినా నాకు వచ్చేలాగా చూడు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ సెంటిమెంట్ నాకు సెంట్ కొట్టారు కాబట్టి ఖచ్చితంగా 100% ఆ గిఫ్ట్ మీకే వచ్చేటట్టు చేస్తా. మరి గిఫ్ట్ ఎక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవాలి? SMS చేస్తాను. ఓకే ఓకే, అది మా బ్రాంచ్ ఆఫీసు, అక్కడ అలాగే. కనెక్ట్ చేసుకోండి. అలాగే బాయ్. దీని బొంద ఇది ప్రపంచంలో పెద్ద లక్కీ లేడీలా ఫీల్ అయిపోతుంది. నా లైఫ్తో ఆడుకుంటుందా? వస్తుంది కదా దీనికి రివెంజ్ అంటే ఈవిల్ డెడ్ సినిమా అని చూపిస్తా. ఇక్కడికి వస్తుంది కదా, అప్పుడు చూపిద్దాం. నవీన్ గాడు వెయిట్ చేస్తుంటాడు, అక్కడికి పోదాం. సరే పదండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.